భారతీయ సినిమా చరిత్రలో తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. చిన్న సినిమాలతో ప్రారంభమైన ఆయన ప్రయాణం ఈరోజు ప్రపంచం మొత్తం గర్వపడే స్థాయికి చేరుకుంది. అయితే రాజమౌళి కెరియర్లో నిజంగా ఒక్క ఫ్లాప్ కూడా లేదా? ఆయన తీసిన ప్రతి సినిమా ఎలా విజయాన్ని అందుకుంటుంది? ఈ వీడియోలో మొదటి సినిమా నుండి తెలుసుకుందాం. స్టూడెంట్ నెంబర్ 1. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ఈ సినిమా రాజమౌళి దర్శకత్వంలో మొదటి చిత్రం. మొదటి సినిమాతోనే ప్రేక్షకుల్ని ఆకర్షించారు. కథ, యాక్షన్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా హిట్ కావడంతో రాజమౌళి పేరు పరిశ్రమల్లో వినిపించడం ప్రారంభమైంది. సింహాద్రి. జూనియర్ ఎన్టీఆర్ మరోసారి కలిసి చేసిన ఈ చిత్రం భారీ బ్లాక్ బాస్టర్గా నిలిచింది. మాస్ యాక్షన్, ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఎన్టీఆర్ కెరియర్లో ఇది ఒక మైలురాయి. సై ఆటను ప్రధానంగా తీసుకుని తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు సినిమాకు కొత్త అనుభూతిని ఇచ్చింది. స్పోర్ట్స్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఛత్రపతి. ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమాలో తల్లి కొడుకు యాక్షన్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఈ సినిమా ప్రభాస్ను స్టార్ హీరోగా నిలబెట్టింది. విక్రమార్కుడు. రవితేజ డబుల్ షేడ్లో నటించిన ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించింది. తర్వాత ఈ సినిమా హిందీతో పాటు అనేక భాషల్లో రీమేక్ చేశారు. యమదొంగ. రామ్ చరణ్ హీరోగా వచ్చిన ఈ చిత్రం తెలుగు సినిమా చరిత్రలో సంచలనం సృష్టించింది. పునర్జన్మ కథతో తెరకెక్కిన ఈ సినిమా ఎన్నో బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టింది. రాజమౌళిని అగ్రదర్శకులు సరసన నిలిపింది. మర్యాద రామన్న 2010లో వచ్చింది. చిన్న బడ్జెట్లో తెరకెక్కిన ఈ అద్భుతమైన సినిమా కథ విజయాన్ని సాధించి కామెడీ, సస్పెన్స్, ఎమోషనల్ కలిసి ఈ చిత్రం కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈగ. ఒక ఈగ హీరోగా ఉంటే సినిమా ఎలా ఉంటుంది అనే ప్రశ్న సమాధానమే ఈగ. ఈ విభిన్న కథ ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుని రాజమౌళి సృజనాత్మకత మరోసారి నిరూపించింది. బాహుబలి ద బిగినింగ్. భారతీయ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన సినిమా ఇదే. అద్భుతమైన కథ, విజువల్స్, భారీ సెట్లు, గొప్ప కథతో ఈ చిత్రం చరిత్ర సృష్టించింది. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే ప్రశ్న దేశమంతా చర్చనీయాంశమైంది. బాహుబలి 2 మొదటి భాగం సృష్టించిన ఉత్కంఠతకు అద్భుతమైన ముగింపు ఈ సినిమా భారత బాక్సాఫీస్ చరిత్రలో కొత్త రికార్డును సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు సాధించి ఆల్ టైమ్ బ్లాక్ బాస్టర్గా నిలిచింది. త్రిబుల్ ఆర్ గౌరవంగా నిలిచింది. రాజమౌళి దర్శకత్వం వహించిన సినిమాల్లో కొన్ని భారీ బ్లాక్ బాస్టర్లు, కొన్ని హిట్లు, కొన్ని సూపర్ హిట్లు, కానీ కమర్షియల్ పరంగా విస్తృతంగా గుర్తించబడిన ఫ్లాప్ మాత్రం ఇప్పటివరకు లేదు. అందుకే ఈయన్ను భారతదేశంలో అత్యంత విజయవంతమైన దర్శకులుగా ఒకరిగా భావిస్తారు. మరి మీకు రాజమౌళి తీసిన సినిమాల్లో ఏది? ఇలాంటి మూవీ జర్నీలు, బాక్సాఫీస్ విశ్లేషణ కోసం సిల్వర్ స్క్రీన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు.